బ్రేకింగ్ న్యూస్ కేరళ కొత్త సీఎం రేసు రసవత్తరంగా మారింది. ఈ పదవికి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వీడి సతీశన్, రమేష్ చెన్నీతాలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సీఎం ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గేకు ఇస్తూ సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ప్రతిపాదించగా పాత అసెంబ్లీలో సీఎల్పీ నేతగా వ్యవహరించిన వీడి సతీశన్ బలపరిచారు. ఎమ్మెల్యేలు అందరితో విడివిడిగా మాట్లాడిన ఏఐసీసీ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి నివేదికను పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గేకు అందజేయనున్నారు. ఆ రిపోర్టు ఆధారంగా ఖార్గే సీఎం పేరు ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే సీఎం రేసులో వీడి సతీశన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పోరాటానికి ఎవరు నాయకత్వం వహించారో వారే రాష్ట్రాన్ని పాలించాలనే నినాదంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం అభ్యర్థిగా భావిస్తున్న కేసీ వేణుగోపాల్ మద్దతుదారులు సైతం కొన్ని చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రెడ్డికాటు కేరళ సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక రిపోర్ట్ అయితే ఢిల్లీ హైకమాండ్ కు పంపించగా కూడా దానిలో ఉన్న వాటిని పరిశీలించి కూడా ఒకరి పేరును అయితే నిర్ణయించనుంది హైకమాండ్. ఇక మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఇప్పటికే ఒక రిపోర్టు కూడా అటు హైకమాండ్ కి చేరినట్టు తెలుస్తుంది. మరి రిపోర్ట్ లో ఎలాంటి అంశాలను అయితే ప్రస్తావించారు? మరి సీఎం పేరు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రైట్. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు సీఎం అభ్యర్థిపై ఇంకా అనిశ్చితి అనేది కొనసాగుతుంది. నిన్న సీఎల్పీ సమావేశం ముగిసింది. ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థితో వ్యక్తిగతంగా ఏఐసీసీ పరిశీలకులు ఇద్దరు కూడా, ఇటు అజయ్ మాకెన్, మరోవైపు ముకుల్ వాస్నిక్ ఇద్దరు వ్యక్తిగతంగా గోప్యంగా ఒక్కొక్కరి నుంచి అభిప్రాయం సేకరించారు. వారికి నచ్చిన నేతను సీఎంగా, సీఎల్పీ నేతగా ఎన్నుకోవాలంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇలా అందరితో కూడా సమావేశమైన తర్వాత సీఎల్పీలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒక నివేదికను తయారు చేశారు ఇద్దరు ఏఐసీసీ పరిశీలకులు, మాకెన్ కానీ ముకుల్ వాస్నిక్ కానీ. దీంట్లో ప్రధానంగా వీడి సతీశన్ 2001 నుంచి వరుసగా ఇప్పటి వరకు 6 సార్లు ఇటు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. 2021లో ప్రతిపక్ష నేతగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు దక్కించుకోవడానికి కానీ, యూడీఎఫ్ అధికారంలోకి రావడం కానీ కీలక పాత్ర పోషించింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కానీ, అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కేడర్ను కాపాడుకోవడం విషయంలో వీడి సతీశన్ కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఆయన వర్గం అయితే చెప్తున్నారు. దానిలో భాగంగా ఆయన మిత్రపక్షాల మద్దతు కూడా కూడగట్టుకుని తాను అధిష్టానం వద్ద బల నిరూపణ చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. నిన్న సీఎల్పీ సమావేశంలో కూడా తనకు అవకాశం ఇవ్వాలని కూడా వీడి సతీశన్ చెప్పి అక్కడి నుంచి సీఎల్పీ సమావేశం జరిగిన కేరళ కాంగ్రెస్ కార్యాలయం నుంచి వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత రమేష్ చెన్నితల కూడా ప్రధానంగా దీనికి సంబంధించి తనకు కూడా, అంటే గతంలో వీడి సతీశన్ కన్నా ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉన్నారు. పార్టీ బలోపేతానికి, పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చాను కాబట్టి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. ఆయన వర్గం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కేసీ వేణుగోపాల్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ పార్టీలో, అంటే సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు, లోక్సభ ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత సాన్నిహిత్యంగా ఉంటూ వస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది కూడా ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే అయినప్పటికీ కూడా యూడీఎఫ్ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిపై కసరత్తు కొనసాగుతుంది. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావాహుల సంఖ్య అనేది ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎవరికి ఈ అవకాశం కల్పించాలి, సీఎం పీఠ మీద ఎవరిని కూర్చోబెట్టాలనేది కూడా ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పిగా కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకవైపు ఈ ఏదైతే సీఎల్పీ సమావేశం నిర్వహించిన పరిశీలకులు ఎవరైతే ఉన్నారు, అజయ్ మాకెన్ కానీ ముకుల్ వాస్నిక్ ఇద్దరు కూడా వారి అభిప్రాయాలను, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. వారందరూ కూడా, అంటే ఎక్కువగా వీడి సతీశన్ అలాగే కేసీ వేణుగోపాల్ పేరు అనేది తెర మీదకు వస్తున్న నేపథ్యంలో, కానీ
గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తే అధికారంలో తీసుకురావడానికి అధికారంలో లేకపోయినప్పటికీ కూడా స్థానికంగా ఉండి వెనుకుండి పార్టీని ఎన్నికలను లీడ్ చేసింది వీడి సతీశన్ కాబట్టి వీడి సతీశన్కే అవకాశం ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మధ్యలో కొంత కేసీ వేణుగోపాల్ పేరు ప్రస్తావించిన నేపథ్యంలో ఇటు అధిష్టానం దృష్టికి కొంత నాకు బలం ఉందనే సంకేతాలు తీసుకువెళ్లేందుకు ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నారో ఐయుఎంఎల్ కానీ ఇతర మిత్రపక్షాల మద్దతు తనకు ఉందంటూ కూడా చూపించే ప్రయత్నం అయితే వీడి సతీశన్ చేశారు. మరి వీడి సతీశనా లేకపోతే కేసీ వేణుగోపాలా లేదా వీరిద్దరు కాదని రమేష్ చెన్నితల్లనా ఎవరికి కాంగ్రెస్ అధిష్టానం పట్టం కట్టబోతుందనేది కూడా చూడాల్సింది. అంటే గెలవడం వరకు ఒక ఎత్తు, గెలిచిన అధికారాన్ని ఎమ్మెల్యేలను కాపాడుకోవడం మరో ఎత్తులాగా ఇప్పుడు కేరళలో కనిపిస్తోంది. దానిలో భాగంగా ఇటు కేసీ వేణుగోపాల వీడి సతీశన వీరిద్దరు కాదని రమేష్ చెన్నితల అసలు ఎవరికి అవకాశం ఇవ్వబోతుంది కాంగ్రెస్ అధిష్టానం అనేది కూడా చూడాల్సింది. ఈరోజు నిన్న సిఎల్పి సమావేశంలో తీసుకున్న అభిప్రాయాలను కానీ మొత్తం నివేదిక రూపంలో కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇద్దరు పరిశీలకులు సమర్పించిన తర్వాత ఎల్లుండి 10వ తేదీన సిఎల్పి నేత ఎవరు అనే దానిపైన అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాత సిఎల్పి నేతని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.